మనందరిని ప్రేమించి తన కాపుదలిచ్చి మన జీవితాల్లో శ్రేష్టమైన ప్రభుదాన్ని దయచేసిన దేవాదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఇది నా ప్రభుదినం అని ఆలోచన చేసి దేవుని సన్నిధికి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని కొద్దిసేపు దేవుని మాటలను ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవంగల దేవ, మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి సజీవులకులో ఉంచి ఈ దినం మా ద్వారా మీరు ఆరాధన పొందాలని మాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఆరాధనలు పాల్గొని మేము మా హృదయపూర్వకంగా మరి తండ్రి మా శక్తి పూర్ణంగా నీ వరకు నేను ఆరాధించుటకు వినియోగించుటకు కృప చూపండి తండ్రి. వచ్చిన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం వేసుకోండి తండ్రి. మార్గ మధ్యలో ఉన్న బిడ్డలు కూడా మళ్ళీ త్వరలో నడిపిస్తారని ప్రాధాయపరిచినాం. వచ్చిన మేము నీ మాటలు వినుటకు మేమందరం కూడా ఎదురుపడి ఏం చెప్తారా అని ఆలోచన కలిగి మేము మా హృదయాలను మీ వైపు తిప్పుకున్నట్టుకు కృప చూపండి తండ్రి. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట అది మీ మాటని మేము జాగ్రత్తగా శ్రద్ధగా విని తద్వారా నీ బిడ్డలుగా మారు పొందుటకు మాకిచ్చిన ఈ కృపాన్ని మేము ఆలోచన చేస్తూ నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం దయచండి. వినిచిన ప్రతి హృదయాన్ని నీ ఆదరణ పరుచుకొని తండ్రి, వినగల చెవుల్లో గ్రహించే మనసును బిడ్డలకు దయచండి. అయితే తండ్రి మరి నీ వాక్యాన్ని బోధించిన నాకు కావలసిన నీ సహాయాన్ని, నీ ధైర్యాన్ని, నీ పరిశుద్ధాత్మిక తోడ్పాటును అనుగ్రహించమని మా అందరికీ మీరు తోడుగా ఉండి మా జీవితాలు చేసిన మేలును మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమను వల్లరా దేవుడు మరొక దినాన మరొక పాఠం గురించి ఆలోచన చేసే గొప్ప అవకాశాన్ని దేవుడు దయచేశాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో కూడా దేవుడు చాలామంది భక్తుల యొక్క జీవితాల గురించి రాశాడు. చాలామంది భక్తిహీన యొక్క జీవితాలు కూడా రాశాడు. భక్తి కలిగి దేవుని వల్ల జీవించిన వారికి దేవుడు వారికి కాపుదలిస్తూ, వారిని పోషిస్తూ, వారిని సంరక్షిస్తూ వారు ఎంతో పరిస్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. మరి భక్తిహీనులుగా తన భక్తిని దేవుని వల్ల కనబరచలేక దేవుని యొక్క శిక్షణ పొంది శాపగ్రస్తులు అయిపోయిన వారు కూడా ఈ గ్రంథంలో ఉన్నారు. అయితే ఇవన్నీ ఎందుకు దేవుడు రాశాడు? భక్తిపరుల యొక్క జీవితాలు రాశాడు, భక్తిహీన జీవితాలు కూడా ఈ గ్రంథంలో ఎందుకు రాశాడంటాడు అని ఆలోచన చేస్తే, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్టు మనకు బోధ కలగడానికి, మనకు ఇవన్నీ విన్నప్పుడు బోధ కలగాలి. మరి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చెప్పినట్లు బుద్ధి కలగడానికి ఇవన్నీ ఎందుకు రాశాడంటే, వారి యొక్క జీవితాలు మనం విన్నప్పుడు, వారి జీవితాల గురించి ఆలోచన చేసినప్పుడు మనకేం కలుగుతుందంటే బోధ కలగాలి, బుద్ధి కలగాలి. అయితే క్రొత్త నిబంధన 27 పుస్తకాలు, 27 పుస్తకాలు 8 మంది భక్తులు రాశారు. వారి ద్వారా దేవుడు రాయిపించాడు. అయితే 2 పుస్తకాలు ఒక భక్తుడు రాశాడు. ఆయన వైద్యుడు, ఆయన లోకా గారు. ఆయన దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లోకా, 2 అపోస్తల కార్యం. అపోస్తల కార్యంలో మరి ఈ లోకాయన వైద్యుడు ఒక హన్యని దేవుడు ఎలా ప్రేమించాడో హైలైట్ చేస్తూ చూపిస్తున్నాడు. ఒక వైద్యుడు ఆ రోగి అతని దగ్గరికి వెళ్తే వెంటనే ఏదంటే అది ఆయన రోగికి రాసివ్వడు. ఆ రోగిని పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అదే రీతిగా లోకా గారు ఈ గ్రంథం రాసినప్పుడు అనేక విషయాలు ఆలోచన చేస్తుండొచ్చాము. దేవుడు అలా ప్రేరేపించబడి ఈరోజు మన ముందర ఏం చేస్తున్నాడంటే ఒక అన్నిని తీసుకొచ్చి చూపిస్తూ ఆయన హైలైట్ చేస్తున్నాడు. అయితే ఈరోజు మన పాఠం పేరు ఏమన్నా ఆలోచన చేస్తే అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో ఈ విషయం ఉంటుంది. ఇక్కడ మన పాఠం పేరు ఏమనుకుంటే కొన్నేళ్ళు గుణాలు క్రైస్తవులో ఉన్నాయా? కొన్నేళ్ళు గుణాలు క్రైస్తవులో ఉన్నాయా? కొన్నేళ్ళు గుణాలు క్రైస్తవులో ఉన్నాయని ఎందుకు చెప్తున్నానంటే, కొన్నేళ్ళు క్రైస్తవుడు కాదు. ఆ గ్రంథం రాసేటప్పటికి
కొర్నేలి క్రైస్తవుడు కాదు. అందుకే చెప్తున్నాను, కొర్నేలు గుణాలు క్రైస్తవులు ఉన్నాయా? ఈ కొర్నేలినైనా ఒక శతాధిపతి. ఈయన ఎక్కడున్నాడంటే రోమా ప్రాంతంలోని కైసరీలో ఉన్నాడు. ఈ శతాధిపతి అని అంటే 100 మంది సైనిక స్థావరాలపైన ఈయన అధికారి కలిగి ఉన్నాడు. ఈయన ఉదాహరణగా మనం ఆలోచన చేసినప్పుడు ఒక జిల్లా స్థాయి ఎస్పీ లాంటి స్థాయిలో ఉన్న అధికారి. ఈ అధికారి ఇక గుణాలు ఎలా కలిగి ఉన్నాడో ఆయన అన్యుడు. మనకు ఆయనకు కూడా దగ్గర పోలికలు ఉండొచ్చు. ఎందుకంటే అన్యుడుకు క్రైస్తవుడిగా మారాడు, మనం కూడా అన్యులుగా ఉంటూ క్రైస్తవులుగా మారాము. అయితే ఈ అన్యుడు క్రైస్తవుడు కాకముందు తన జీవితాన్ని ఎలా దేవుడు మన ముందు ప్రచురపరిచాడో చూద్దాం. ఈరోజు మనం ఆలోచన చేసేది ఏంటంటే, శతాధిపతి అయిన కొర్నేలు యొక్క గుణాలు క్రైస్తవులో ఉన్నాయా? మొదటి విషయం, 10వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం. చాలండి. ఇక్కడ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఇటలీ పటాలం అనబడిన కైసరి ప్రాంతంలో కొర్నేలని ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే భక్తిపరుడు. మొదటి విషయము, అధికారి అయిన ఉండి భక్తి కలిగిన వాడు. అధికారైన భక్తిపరుడు. ఒక అధికారికి భక్తిపరుడు ఏమవసరం? ఈ కొన్నేళ్ళని శతాధిపతి, 100 మంది అధికారులు కలిగిన వాడు. ఒకరు రమ్మంటే వస్తారు, ఒకరు పొమ్మంటే పోతారు. అనేక మంది సైనికుల పైన అధికారి కలిగిన ఈ యొక్క కొర్నేలి, ఈ శతాధిపతి భక్తిపరుడంట. వాస్తవంగా ఎప్పుడు భక్తి ఉంటుంది? ఉద్యోగం రాకముందు భక్తి ఉంటుంది, వ్యాపారం నష్టం వచ్చినప్పుడు భక్తి ఉంటుంది, మరి వ్యవసాయం మంచి ప్రతిఫలం రానప్పుడు భక్తి ఉంటుంది. అయితే ఈ కొర్నేలి, ఈ శతాధిపతి సైనిక అధికారైన ఈ కొర్నేలి భక్తిపరుడంట. అధికారైన భక్తిపరుడు. అధికారం ఉంటే భక్తి ఉంటుందా? గర్వం ఉంటుందా? గర్వం ఉంటుంది. అయితే ఈయన చేసే ఉద్యోగం ఏంది? పోలీస్ పని, మిలిటరీ. వీళ్ళకి ఎలా మాట్లాడతారు? చాలా రఫ్గా మాట్లాడతారు. అలాంటి స్థితిలో ఉండి కూడా ఒక 100 మంది ఈ సైనికుల అధికారుల పైన అధికారం కలిగి ఉన్న అలాంటి కొర్నేలి భక్తిపరుడు అంట. అయితే భక్తిపరుడు మనం సమాజంగా ఎలా ఆలోచన చేస్తాం? భక్తిపరుడు అంటే మరి సపరేట్గా ఒక డ్రెస్సు లేదా ఒక మాలో ఏదో ధరిస్తే మనందరం కూడా ఏమనుకుంటామంటే వాడు భక్తిపరులు అని అనుకుంటాం. అయితే క్రైస్తవ విషయంలో కూడా భక్తిపరులు అని ఎవరిని అనుకుంటారంటే, ఆదివారం ఉదయం స్నానాలు చేసి తలస్నానం చేసి చక్కగా వైట్ డ్రెస్ వేసి ఒక బైబిల్ చేత పెట్టుకుంటే వీళ్ళు చాలా భక్తిపరులు అని అనుకుంటాం, మనం ఆలోచన చేస్తాం. అయితే గ్రంథం భక్తిపరులని ఏమంటే నిలుస్తుంది? గ్రంథము భక్తిపరులు అంటే ఎలా ఉండాలో చెప్తుంది. మనం ఏమనుకున్నాం అంటే వాళ్ళు చక్కగా చాలా డ్రెస్ కోడ్ చేస్తారు, చక్కగా బైబిల్ పట్టుకుంటారు, బైబిల్ చదువుతారు, ఆదివారం ఆరాధనకి వెళ్తారు. మరి లోకంలో చూసినప్పుడు వారొక వైట్ డ్రెస్ లేదా ఇంకొక బ్లాక్ రెడ్ ఏదో డ్రెస్ వేస్తారు, వాళ్ళ భక్తులు అని అక్కడ లోకం అనుకుంటుంది. క్రైస్తవులు కూడా ఏంటంటే ఇలా ఉంటే వీళ్ళుగా భక్తిపరులు అని మనం అనుకుంటున్నాం. అయితే గ్రంథం ఏం చెప్తుంది? భక్తిపరులు ఎలా ఉంటారు అని అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. భక్తిపరులకి నిర్వచనం దేవుడు చెప్తున్నాడు. భక్తిపరులు ఎలా ఉంటారో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటూ ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను కాపాడుకుంటే. ఇక 2 విషయాలు చెప్తున్నాడు. దిక్కులేని పిల్లలను విధవరాలను
పరామర్శించడం, వారికి సహాయం చేయడం. ఒకవేళ ఈ కార్యక్రమం చేయగలమేమో. ఎలా చేయగలం అంటే డబ్బులుండి చేయొచ్చు. ఒకవేళ ఒక శక్తి పర్లేదు, ఎవరికైనా సహాయం చేయాలి మనసుండి చేయొచ్చు. అయితే రెండో కార్యక్రమం కాడికి వస్తే ఇది కొంచెం కష్టం. మొదటి కార్యక్రమం కూడా మనం తప్పిపోతున్నాం. ఎలా తప్పిపోతున్నాం అంటే మనం ఏడో రెడీ అయితే లేదా ఎక్కడికైనా ప్రయాణం సిద్ధపరిస్తే ఒక విధవరాలు ఎదురొస్తే ఏదో కీడు జరిగిపోతుందని వెనక్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. లేదా ఒక దిక్కులేని పెట్టే మళ్ళా ఆ ప్రయాణంలో ఏడో ఎదురొస్తే ఈరోజు నాకేదో జరిగిపోతుంది, హాని జరిగిపోతుందని భావించే వాళ్ళు ఉన్నారు. అయితే భక్తికి దేవుడు నిర్వచనం చెప్తున్నాడు. భక్తి అంటే పేదవారి పట్ల నువ్వు సహాయం చేసే మనసు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇది సాధ్యమైనంత వరకు చేయగలం. అయితే రెండో విషయం చెప్తున్నాడు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకోవడం. ఇహలోక మాలిన్యం అంటే పాపం తను అంటకుండా బ్రతకడం. ఒక భక్తుడు, ఒక అధికారైన కొర్నేలి తన పాపం అంటుకోకుండా బ్రతుకుతున్నాడంట. అంటే పాపం అంటుకోకుండా బ్రతకడం అంటే యోబు 1వ అధ్యాయం 8వ వచనంలో యోబు చెప్తాడు, యోబుని గురించి దేవుడు చెప్తాడు ఏమంటే ఆయన చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఈ లోకం మాలిన్యం అంటుకోకుండా బ్రతికేవాడు భక్తుడు ఎలా ఉంటాడంటే చెడుతనాన్ని విసర్జిస్తాడు, మరి అన్నిటికీ దాని జోలికి పోడు, అది అంటించుకోడు. అయితే ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఈ లోకమాలిన్యం అంటించుకోకుండా ఎలా బ్రతికాడు? యోబు 31వ అధ్యాయము 1వ వచనం. యోబు 31వ అధ్యాయము 1వ వచనం. చాలు. ఇక్కడ యోబు గారు ఈ లోకం మాలిని అంటించుకోకుండా ఎలాగున్నాడంటే తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. నా కన్నులు పరశ్రీని వ్యామోహంగా నేను చూడను, నేను చూస్తే ఆ పరలోకంలో పోగొట్టుకుంటాను, ఆ శాస్త్రాన్ని నేను పోగొట్టుకుంటాను అని కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. ఇది చెడుతనం విసర్జించడం. అయితే కొర్నేలి ఒక అధికారైన కర్నేలి, తను భక్తిపరుడు ఉన్నాడు, ఇతరులకు సహాయం చేసేవాడు, మరి మాలిన్యం అంటించుకోకుండా తను కాపాడుకున్నవాడు. మరి ఇంకొక ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రసంగి 2వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నా కన్నులతో చూసిన ఏది కూడా ఆయన ఆటంకపరచలేదంట, వాటన్నిటిని అనుభవించాడంట. ఆయన ఏమైపోయాడు? భక్తిహీనుడు అయిపోయాడు. సొలొమోన్ గారు చెప్తున్నాడు, నా కన్ను చూసి ఏదైతే చూసిందో వాటన్నిటిని నేను అనుభవించకుండా నేనేది విడవలే. అయితే నేనేమైపోయాను తెలుసా? భక్తిహీనుడు అయిపోయా. యోబు ఆయన ఎలా అయిపోయాడంటే మరి ఆయన భక్తిపరుడై విశ్వాస వీరుల్లో చేరి ఈరోజు మనకు మాదిరికై ఉన్నాడు. భక్తిపరుడు ఏం చేస్తాడంటే తను కాపాడుకుంటాడు, ఈ లోకమాలిని అంటించుకోడు, ఇతరులకు సహాయం చేస్తాడు. అలా ఉన్నాడు ఎవరు? కొర్నేలి, అధికారి ఉన్న భక్తిపరుడు. రెండో విషయం, 2వ వచనం అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనం. చాలు. ఇక్కడ మరొక విషయం, రెండో విషయము, తన ఇంటి వారు అందరితో భయభక్తులు గలవారుగా చేశాడంట. తను భక్తి పెట్టుకున్నాడు, తన ఇంటి వారు అందరితో కలిసి భయభక్తులు గలవారుగా వాళ్ళు చేశాడంట. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? కొన్నేళ్ళు చెప్పలే. మరి ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోలే. సెల్ఫ్ ఎవరు కొట్టుకున్నారు? పరిసైడ్ కొట్టుకున్నాడు. అయ్యా నేను దశంభాగం ఇస్తున్నాను, వారంలో 2 సార్లు ఉపవాసం ఉన్నాను అని ఆ పరిసైడ్ చెప్పాడు. ఈ కొన్నేళ్ళు చెప్పలేదు. కొన్నేళ్ళ గురించి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఆయన భక్తిపరుడు. మళ్ళీ రెండో విషయం చెప్తున్నాడు, తన ఇంటి వారు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు చేశాడంట. ఇది ఎలా సాధ్యం? ఒకవేళ నేను ఉండొచ్చేమో, నా పిల్లలు నా భార్య భయభక్తులు ఉండాలంటే చాలా కష్టపడాలి.
ఒకవేళ అధికారి కాబట్టి ఆయన ఉండొచ్చేమో. అయితే తన కుటుంబంలో తన భార్య తన పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు చేశాడంట. ఇది సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే భర్త ఆరాధనకు వస్తాడు, భార్య సీరియల్లో ఉంటుంది, పిల్లలు క్రికెట్లో ఉంటారు. అంటే ఇది సాధ్యం కాదు. అయితే కొన్నేళ్ళు అన్యుడు, క్రైస్తవుడు కాదు. ఈరోజు మనం ఆలోచన చేసేది ఏంటంటే, ఒక అన్యుని యొక్క జీవితాన్ని గురించి క్రైస్తవుని జీవితంలో ఇవి నీకున్నాయా నాకున్నాయా అని పరిశీలించుకుంటున్నాం. ఒక అన్యుడైన కొర్నేలి తన కుటుంబం కూడా దేవునిలో భయభక్తులు కలిగి ఉండేటట్లు చేశాడంట. ఇది ఎలా సాధ్యం? తన బిడ్డలకి తన భార్యకి మీరు భక్తిగా ఉండండి, భయంగా ఉండండి, మీరు అనునిత్యం భయపడండి అంటే వింటారండి? వినరు. ఒకవేళ ఈయన సీరియల్ చూస్తూ తన భార్యని సీరియల్ మీరు చూడవకు, పిల్లలు చదువుకోవాలా, మీరు పిల్లలు అరువులకు పోండి అంటే వింటారండి? వినరు. లేదు, ఈయన ఉదయం 8 గంటలకు నిద్రలేసి పిల్లలు మీరు బాగా చదువుకోవాలా, మీరు 5:30కి నిద్రలేయమంటే వింటారండి వాళ్ళు? వినరు. వారందరికీ ఈయన ఎలా బ్రతికాడంటే మాదిరిగా బ్రతికాడు. అందుకే ఈ మాట విన్న వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు చేశాడు. ఎన్ని రోజులు ఎన్ని త్యాగాలు చేశాడు, ఎంతగా కష్టపడ్డాడో, తన ఇష్టాన్ని వదులుకొని తన కుటుంబానికి ఏమంటే మాదిరికరం బ్రతికాడు. కనుక వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతికేటట్లు వాళ్ళని ఆ రీతిగా తర్పించేశాడు. ప్రేమన్న వాళ్ళరా ఆలోచన చేయండి. ఇలా మరొక భక్తుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? యెహోషువ 25వ అధ్యాయము 15వ వచనంలో యెహోషువ అనే భక్తిపరుడు తను తెలియజేస్తాడు. ఎవరంటే, నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవిస్తాం. మనం ఎవరైనా చెప్పగలమా? ఈరోజు కొన్ని ఇళ్ళు దర్శించినప్పుడు ఆ ఇంటి గోడల పైన ఆ బోర్డు అది ఉంటుంది, ఆ వాక్యం రాస్తుంటారు, లేదా ఒక దానిలో మరి ఉంటుంది, అలా ఉంటుంది. అయితే వాళ్ళు అలా ఉన్నారా? మనం అలా ఉన్నామా? ఒక భక్తిపరుడు చెప్తున్నాడు, ఒక విశ్వాసం చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం, మీరు ఎవరినైనా సేవించండి. ఇక్కడ కొన్నేళ్ళు చెప్తున్నాడు, ఒక అన్యుడు, నేను నా కుటుంబం మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అంటున్నాడు. ఇలా అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఇలా ఆలోచించేసిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే నోవాహు ఉన్నాడు. నోవాహు ఈ ప్రపంచం మొత్తం జలప్రాణులతో నేను నాశనం చేస్తున్నానంటే నోవాహు యొక్క భార్య, నోవాహు యొక్క 3 కుమారులు, నోవాహు యొక్క 3 కోడళ్ళు ఒకే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినారు. ప్రేమను వాళ్ళరా, మన పిల్లలు మన భార్య మన మాట వినాలంటే మరి దేవుని నువ్వు ఎలా నీ మాదిరి జీవితం ఉంటేనే నువ్వు ఎలాగా దేవునికి భయపడుతున్నావో, నువ్వు ఎలాగా దేవునికి భక్తిపరుడుగా బ్రతుకుతున్నావో నా బ్రతుకును బట్టి నా కుటుంబం ఉంటుంది. అలాగే ఒక అన్యుడైన అధికారి శతాధిపతి ఈ కొర్నేలి తన జీవితాన్ని మాదిరికరంగా తన కుటుంబానికి కనబరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు తన కుటుంబం దేవుని యొక్క భయము భక్తి కలిగి జీవించేటట్లు చేశాడు. 3వ విషయం, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనం. చూడండి, 3వ విషయము ప్రజలకు బహుధర్మం చేయవాడంట. మీరు మీ కాన్సెప్ట్ పెట్టుకోవాలి. ఆయన ఎవరు? క్రైస్తుడు కాదు, అన్యుడు. అన్యుడు ప్రజల కంటే బహుధర్మం చేయవాడంట. అయితే మన అందరూ కూడా అంతో ఇంతో సంపాదించుకుంటున్నాం, దేవుడు ఇస్తున్నాడు, అయితే మనం చేస్తున్నావా? ఒక అన్యుడు ధర్మంగా చేసేదైనా బహుధర్మం చేస్తున్నాడంట. ఇది ఎలా సాధ్యం? ఒక ఉద్యోగస్తునికి తన కుటుంబము, తన పిల్లల చదువులు, తన కుటుంబం నెట్టుకొచ్చేది కష్టం. అవసరమైతే ఇంకో 10 రూపాయలు అప్పుగా తెచ్చుకున్నాడు తప్ప మరి ఆ వచ్చిన జీతంతో తృప్తి పడలేకపోతున్నాడు. ఇతరులకి ఏం దానం ధర్మం చేయగలడు? ఈయన కూడా అధికారే. ఈయన ఒక సైనిక అధికారి, అనేక మంది పనివారులు ఉంటారు, తన మెయింటెనెన్స్ చాలా గొప్పది.
అయితే ఈయన చెప్తున్నాడు బహుధర్మాన్ని చేసేవాడంట. ఒక అన్యుడు ఇలాంటి కార్యక్రమం చేస్తే, అయితే చాలామంది మనందరం కూడా ఆలోచన చేస్తాము, మనం చెప్పే మాట ఏం బ్రదర్ ఏమన్నా ఎలా వాడు సహాయం చేయకూడదా అని ఆలోచన చేస్తే, అంటే చెప్తారు బ్రదర్ ఉంటే ఖచ్చితంగా చేసేవాడిని అంటాడు. ఉంటే ఖచ్చితంగా నేను బాగా చేయాలని మనసు ఉంది కానీ నాకు లేదు బ్రదర్ అంటాడు. అయితే ఈ విషయానికి దేవుడు ఏం చెప్తాను చూద్దండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించరు. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్గొన్న విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తామంతటా తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు తమంతట తామే ఇచ్చారంట. ఎవరిల్లు? నిరుపేదలంట. నిరుపేదలకు నిర్వచనం తెలుసండి. గూడు లేదు, కూడు లేదు, గుడ్డ లేదు. ఎవరు పెడతారని ఎదురు చూసే ఈ నిరుపేదలు, రాత్రికి అన్నం లేని ఈ నిరుపేదలు, ఎక్కడ పడుకోవాలో తెలియని ఈ నిరుపేదలు, వీళ్ళు దాతృత్వం అంట, ఈ ధర్మకార్యాలంట బహుగా చేశారంట. ఎంత చేశారో రాయలేదు కానీ వారు శక్తికి మించి వారు ధర్మకార్యాలు చేశారంట. మనమేమనుకున్నామంటే నాకు ఉంటే ఇచ్చిండేవాడిని బ్రదర్, ఉంటే ఇచ్చేది కాదు, ఇవ్వాలనే మనసు ఉంటే నువ్వు ఇవ్వగలవు. ఇది వాళ్ళు చేసింది. నిరుపేదలు వారి దగ్గర లేదు కానీ ఇవ్వాలనే మనసు ఉంది కనుక వారు ఇచ్చారు. ఈరోజు ఈ కొన్నేళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ప్రజలకు బహుధర్మకార్యాలు చేసేవాడంట. అయితే దేవుడు మన గ్రంథంలో మరి క్రైస్తవుల గురించి చెప్తున్నాడు, నిరుపేదలైన వారు కూడా బహుదాతృత్వం చేశారంట. ఈరోజు ఏదన్నా చర్చికి అవసరమై లేదా ఒక ప్రజెంటేషన్ చేస్తే వెంటనే ప్రజెంటెడ్ బై పలానా జోసఫ్ అని రాసేస్తారు. ఏదైనా చిన్న ఒక బాక్స్ ఇచ్చాను అనుకోండి, దానిపైన ఏం చేస్తారంటే పలానా ఇది ప్రజెంట్ చేశాడు అని రాస్తున్నాం. అయితే ఇది మంచి కార్యమా? నువ్వు ప్రతిఫలం పొందాల్సిన దేవుని దగ్గర కదా. నువ్వేం చేస్తున్నావు? ప్రజల దగ్గర మెప్పు కొరకు నీ పేరు అక్కడ అందరి దగ్గర పలకాలని నువ్వేం చేస్తున్నావు? చిన్న కుర్చీ తీస్తే కుర్చీ వెనక ప్రజెంటెడ్ బై పలానా అని రాస్తున్నావు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ధర్మకార్యం కూడా ఎలా చేయాలంటున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో చెప్తాడు, కుడి చేయి చేయనిది ఎడమ చేయి తెలియకూడదు. అంటే నీ ధర్మకార్యము ఎలా ఉండాలంటే కుడి చేతులు చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు. ప్రేమని వాళ్ళరా, ఒక అధికారి అయినా ఆయన ఎవరో దగ్గర పోయి జైలు పడాల్సిన అవసరంలే, ఒక స్థాయిలో ఉన్నాడు. అలాంటి ఆయనకి ధర్మకార్యాలు చేయాలని ఎలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది? మనం కూడా క్రైస్తవులై కూడా ఈ అన్యునిక గుణాలను మనం కలిగి ఉండలేదు. అయితే ఈ గ్రంథంలో చెప్పినట్లు నిరుపేదలైన వారు కూడా బహుదాతృత్వం చూపించారు. మనం ప్రశ్న వేసుకుందాం. 4వ విషయం అపోస్తలుల కార్యం నుంచే ఉంటుంది. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 2వ వచనం. చాలండి. దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? బాధ ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, వేదన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అంతే కదా మనం ప్రార్థన చేసేది. ఈయన ఎవరండి? అధికారి. అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, అనేకమైన సైనిక స్థావరాల పైన ఆయన అధికారిగా ఉన్నాడు. ఆయనకేమో అవసరం దేవుని ప్రార్థన చేయాలని? మన ప్రార్థన ఎలా ఉంటుంది? అవసరం వచ్చినప్పుడే, అయ్యా నా బిడ్డ చదువులు బాగా చదవాలనో, లేదా నాకున్న కష్టాలు తీరిపోవాలనో, నాకున్న ఈ రోగం పోవాలనో, లేదా నాకు వచ్చిన ఈ సమస్యలు తొలగిపోవాలనో,
మన ఆలోచన కొరకు, మన అవసరాల కొరకు కేవలం ప్రార్థన చేస్తాం. అయితే ఈయన అధికారి ఉన్నాడు, ఆయనకేమో లోటు లేదే. అక్కడెక్కడ ఆయన తన లోటు కలిగి ఉన్నాను, నేను శ్రమంలో ఉన్నాను, నన్ను కాపాడు అని ప్రార్థన చేయలేదే. ఆయన అన్యుడు చెప్తున్నాడు, అన్యుని గురించి దేవుడు చెప్తున్నాడు. అతడు దేవుడికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. ఆ కింద వచ్చిన చదివితే 3వ వచనంలో మధ్యాహ్నం 3 గంటలు కూడా ప్రార్థన చేస్తున్నాడంట. మధ్యాహ్నం మనం అవకాశం ఉంటే ఏం చేస్తామండి, తిని కొనుక్కుతాం కదా. అయితే ఈయన అధికారి అయిన ఒక అన్యుడు ఏం చేస్తున్నాడంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంట. మరి మనం ఇప్పుడు చదువుకున్న గ్రంథంలో, మరి కంటిన్యూ చదువుకున్న దానియేలు గ్రంథంలో దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు దేవునికి? 3 సార్లు రోజుకి. మరి అంత హింస పెడుతున్నారు. నువ్వు దేవునికి మరి రాజుకు తప్ప మరొకరికి కానీ మొక్కావంటే నేను తీసుకెళ్ళి సింహాలకు వాళ్ళు వేస్తానన్నా కూడా దానియేలు భయపడాడండి. దానియేలుకి ఏం కష్టం వచ్చింది? కాదే, అనునిత్యం దేవుడితో సంభాషించాలని, దేవునికి ప్రార్థన చేయాలని, దేవుడు చేసిన మేళ్ళు ఆయన కృతజ్ఞతలో చెల్లించాలని రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఈ కొన్నేళ్ళు అన్యుడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట. మరి దావీదు గారు ఉన్నారు, దావీదు గారు మరి ఒక రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడంట. ప్రేమని వాళ్ళారా, ఈ కొన్నేళ్ళు దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తుంటాడు? ఆలోచన చేస్తే, దేవా నీవు ఈ స్థితిలో నాకు ఉంచినందుకు అని చేస్తుండొచ్చు. అక్కడేం కారణం లేదు, ఆయనకేం తక్కువైనట్టు లేదు. ఆయన దేవునికి ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తుండొచ్చు అంటే, నాకు ఈ స్థితి ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు 4 విషయాలు ఆలోచన చేశాం. 4 విషయాలు ఏంటంటే, అధికారైన భక్తిపరుడు తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నట్లు చేశాడు. 3వ విషయం ఏం చేశాడంటే, మరి ప్రజలకు బహుధర్మకార్యాలు చేసేవాడు. 4వ విషయము దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. 5వ విషయం 22వ వచనం. దానికి ముందు 7వ వచనం చదువుతాం. 10వ వచనం 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొక్క ఎల్లప్పుడూ కనిపించుకొని ఎడుగువారిలో భక్తిపరులకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఎప్పటికీ పంపారు. చాలు. ఇక్కడ 5వ విషయము, పనివారు సైనికులు కూడా భక్తిపరులంట. తన భక్తిపరుడు, తన కుటుంబం భక్తిపరులు, మరి సైనికులు పనివారు కూడా భక్తిపరులంట. ఇది ఎవరికి సాధ్యం? నేను ఉండగలనేమో, నా భార్య ఉండగలదేమో, నా బిడ్డలు ఉండగలరేమో, కానీ పనివారు కూడా భక్తిపరులేదంట. ఒక అన్యుడండి, ఈ కైసు జ్ఞానం లేదే. ఒక అధికారి, మరి ఆయన చేసే ఆ యొక్క అధికార పని మరి రఫ్గా ఉంటుంది. అయినా కూడా తన కుటుంబం, తన పనివారు కూడా భక్తిపరులంట. అయితే ఇలాంటి భక్తిపరులు ఎవరి జీవితంలో ఉన్నారు? అబ్రహాం గారి జీవితంలో లేరా? అబ్రహాం గారి జీవితంలో అబ్రహాం గారి యొక్క దాసులు, పనివారులు, ఎలియాజరు ఎలాంటి భక్తిపరుడు? 10 ఒంటెల పైన బంగారు వెండి వేసుకొని మరి తన కుమారునికి మరి ఒక కన్యకను ఎతికినప్పుడు ఆ బంగారంతో ఆ ఒంటెలతో నడుస్తూ మార్గ మొదలు తప్పుపోలేదే. మరి చదవండి, ఆదికాండము 24వ అధ్యాయం 11వ వచనంలో ఎంత అద్భుత కార్యం చేస్తాడు చూడండి. ఒక భక్తి, తన యజమాని దాసుడైన పనివాడు ఎలాంటి భక్తిని ప్రదర్శిస్తాడు చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 11వ వచనం. సాయంకాలమునకు వీరు నీళ్లు చేతులకు వచ్చి వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి చాలు. ఏం చేశాడంటే ఈయన ఏలియాజరు అనే పనివాడే కాదు మోకరించి ప్రార్థన చేసింది, తన 10 ఒంటెలతో కూడా మోకరించేటట్లు చేశాడంట. ప్రేమను వాళ్ళరా, ఆలోచించేయండి. భక్తి పనుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాని యొక్క పనివారు కూడా భక్తి పనులు ఉన్నారు. అబ్రహాం గారి యొక్క పనివారు తను మోకరించాడు, తనతో తీసుకొచ్చిన 10 ఒంటెలను కూడా మోకరిల్లి దేవునికి ప్రార్థన చేసేటట్లు ఆ స్థితికి తీసుకెళ్ళాడు. ఈ కొన్నేళ్ళు
తన పనివారు, తన సైనికులు భక్తిపరులుగా ఉన్నారు. అయితే మనం ఆలోచన చేస్తే, నా బిడ్డకు పెళ్లి చేయాలంటే, అయ్యా మంచి భక్తిపరుని చూడన్నారు, నా కులస్తుడు, అందగాడు, లేదా మంచి ఉద్యోగం ఉంటానో, లేదా ఇంకొక మంచి రంగు ఉంటానో, లేదు ధనవంతుడు అయితే అలా భక్తిపడు కదా బ్రదర్ మీరంటే, నేను మార్చేసుకుంటా. ఎవరు మారుస్తారు? నా బిడ్డకి, నా కొడుకు కోడలు కావాలంటే భక్తి పర్వాలంటే బాగుంటుందని ఆలోచించాలా? ఒక దేవునికి భయం కలిగిన కుటుంబం అయితే ఆలోచించాలా? ఈ కొర్నేలి అన్యుడు తన కుటుంబంలో మరి పనివారు కూడా భక్తి పనులు ఉండాలని కోరుకున్నాడు. అలాంటి వారిని ఆయన పెట్టుకున్నాడు పనిలో. ఈరోజు ఆ స్థితిలో లేరు. చూడండి, ప్రభువారు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు భక్తిహీనులు ఏర్పాటు చేసుకున్నాడండి. మత్తయిని రెండవసారి ఎన్నికలు చేసుకున్నప్పుడు ఆయన భక్తిపడు కాదా? 7 మంది పరిచారకులు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు భక్తిపరులు కాదా? ప్రేమైన వాళ్ళరా, తన కుటుంబంలో భక్తి ఆయన ఉన్నాడు, తన కుటుంబం భక్తిగా ఉన్నది, తన దాసులు, తన పనివారు కూడా భక్తిపరులుగా ఎన్నుకున్నాడు. మరి 22వ వచనం, నేను అపోస్తల కార్యం 22వ 10వ అధ్యాయం 22వ వచనం. చాలా ఇక్కడ మధ్యలో ఏం జరిగిందంటే, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరి దేవుని దూతలకు వచ్చి కొర్నేలు కనబడి, కొర్నేలు పలానా ఎప్పే అనే ప్రాంతంలో సీమోనని శర్మకారుని ఇంట్లో పేతురుని నా భక్తుడున్నాడు, నా యొక్క ప్రవక్తున్నాడు, ఆయన దగ్గరకు నువ్వు నీ పరివారాన్ని పంపించి ఆయన పిలుచుకుని నువ్వు ప్రార్థన చేయించుకో, నువ్వు రక్షణ పడతావంటే, ఆ మాట విన్న ఈ కొర్నేలి తన 2 పనివారిని, వారికి సపోర్టుగా ఒక సైనికుని రక్షణగా పంపించాడు. అప్పుడు ఆ పేతురు దగ్గరికి వెళ్ళి ఈ పనివారు తన యజమాని గురించి చెప్తున్నారు. ఏమని? మరి 6వ విషయము, నా యజమానుడు ఎలాంటి వాడు తెలుసా? నీతిమంతుడు. ఎవరు? కొర్నేలి. కొర్నేలి గురించి తన పనివారు చెప్తున్నారు, నా యజమానుడు ఎలాంటి వాడు తెలుసా? నీతిమంతుడు. నీతిమంతుడు అంటే 6వ విషయము, నీతిమంతుడు కొర్నేలి. నీతిమంతుడు అంటే దేవుడు చెప్పినట్టు చేయడం, దేవుడు ఏదైతే చెప్పాడో అలాగే చేయడము నీతి. నోవాహు దేవుడు చెప్పినట్టు చేశాడు కనుక ఆయన నీతిమంతుడు. నువ్వు పలానా కొలతలతో ఓడను నిర్మాణం చేయి, పలానా మాననే దానికి వాడు, పలానా ఇన్ని కిటికీలే పెట్టు, ఆ కిటికీలు ఎంత కొలతే పెట్టని నోవాహు చెప్పినప్పుడు నోవాహు అలాగే చేశాడు కనుక, యావత్తు అలాగే చేశాడు కనుక నీతిమంతుడయ్యాడు. ఈరోజు కొర్నేలైన అన్యుడు దేవుడు ఎరక్కపోయినా కూడా నీతిమంతుడంట, దేవుడు చెప్పినట్లు చేసే ఈ భక్తిపరుడు. మరి నీతిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? పాపంలో జీవించడు, పాపానికి వేరుగా జీవిస్తాడు. మరి 7వ విషయం చెప్తాడు, నా యజమానుడు దేవుని యెడల భయం కలిగిన వాడు. ఎలా చెప్తున్నారు అని అంటే, దూత చెప్పింది కళ్ళలో, ఒక దర్శనం ఇచ్చింది, ఈ ఏదో కలగన్నాను నేను పగటి కల అని వదిలేయలేనా. వెంటనే ఏం చేశాడు? దేవునికి భయపడి పలానా దగ్గర దేవుని పరిచారకులు ఉన్నారు, ఆయన దగ్గరికి మీరు వెళ్ళాలని దేవుని మాటలు వినిన వెంటనే ఆయన ఏం చేశాడు? భయపడ్డాడు. భయపడి తన దాసుల్ని, తన పనివారిని పేతురు దగ్గర పంపించాడు. ఆయన భయం ఉందా లేదా? ఉంది. ఉంటేనే ఆ దేవదూతలు చెప్పిన ఆ మాటలు విని, మరి దేవుని యొక్క పరిచారకుడు పేతురు పలానా ఎప్పే ప్రాంతంలో ఉన్నాడు, ఆయన దగ్గరకు నువ్వు పంపు, ఆయన దగ్గర ఆయన పిలవమని పంచాను ఆ దేవతలు చెప్తే, వెంటనే వారి మాటలకు లోబడి మరి ఎప్పేలో ఉన్న పేతురు ఎద్దుకు తన పనివారిని పంపించాడు. 7వ విషయము మనం ఆలోచన చేసింది, దేవుని యెడల భయం కలిగిన వాడు. మరి అక్కడే ఇంకో విషయం చెప్తాడు, అపోస్తల కార్యము 10వ అధ్యాయము 22వ వచనంలో, చాలు నాయన, యూదాజనులు అందరి వలన మంచి పేరు పొందినవాడంట. ఈయన ఎవరండి? అన్యుడు, అధికారికి మంచి పేరు ఉంటుందా?
మంచి పేరు అంటే పెట్టుకున్నదా సంపాదించుకున్నదా? సంపాదించుకున్నదే. ఆయన ఎవరి దగ్గర? యూదులు చెప్తున్నారట. అన్యులు ఇంకొక అన్యుని పొగడ్లా యూదులు చెప్తున్నారు ఆయన గురించి సాక్ష్యం. యూదులందరూ వల్ల ఆయన మంచి పేరు పొందినాడంట. అన్యుడు, దేవుని బిడ్డలు యూదులు, దేవుని జనాంగం యూదులు, వాళ్ళ దగ్గర చెప్పిస్తున్నాడు దేవుడు. ఈయన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడు అంటే అందరితో కలిసిపోయేవాడు, వారందరికీ మాదిరికరంగా ఉండేవాడు, వారందరినీ ఎక్కువగా ప్రేమించేవాడు, వారి ఏదో దయ చూపేవాడు, దేవుని నీతిని అనుసరించేవాడు. అందుకే ఈయన ఒక క్రైస్తవుని ద్వారా, ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల ద్వారా ఈయన మంచి పేరు పొందున్నాడంట. మంచి పేరు పొందడం అంటే ఆషామాష. ఇంకొక విషయం ఆలోచించేయండి. ఎక్కడైనా కూడా ఒక పెద్దవారింట్లో వాని యొక్క స్థితి ఎవరికి తెలిసి ఉంటుంది? వాని యొక్క ప్రతి నిమిషం వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఎవరికి తెలిసి ఉంటుంది? వాని ఇంట్లో పనివారు తెలుసా? పెద్దవారింట్లో గుట్టు, పనివారు వాళ్ళు బయట పెడతారు. అయితే ఇక్కడ ఎవరు చెప్తున్నారు? పనివారే చెప్తున్నారు. నా యజమానుడు ఎలా ఉంటే వాళ్ళు తెలుసా? యూదులందరి వలన, యూదులందరూ వారి ద్వారా మా యజమానుడు మంచి పేరు పొందున్నాడు. ఈరోజు నా భార్యని అడగండి, నేను మంచివాడు చెప్తాడు? చెప్పదు. నా బిడ్డలను అడగండి, నేను మంచివాడిని అని చెప్తారు? చెప్పరు. అయితే ఒక కొర్నేలి అన్యుని గురించి తన కుటుంబం చెప్తుంది, తన యొక్క ప్రాంతంలో ఉన్న యూదులు చెప్తున్నారు, తన దాసులు చెప్తున్నారు ఈయన మంచివాడు అని. అత్త కోడల గురించి మంచి చెప్పడం చెబుతుందా? కోడలు అత్తని గురించి మంచి చెప్పడం చెబుతుందా? అయితే ఈయన్ని మంచి పేరు సంపాదించుకున్నాడంట. వాళ్ళ నాయన పెట్టిన పేరు కాదు ఇది. మంచి పేరు ఆయన కష్టపడి సంపాదించుకుంటే అలా బ్రతికాడు కనుక ఆయన మంచి పేరు పొందుకున్నాడు. మరి ఇలాంటి పేరు పొందుకున్న ఆయన ఎవరైనా ఉన్నాడు ఆ గ్రంథంలో? అపోస్తల కార్యము 16వ అధ్యాయము 2వ వచనంలో తీమోతున్నాడు. ఈయన ఇకోనియా, లుస్త్ర అనే ప్రాంతాల్లో మంచి పేరు పొందిన యవనస్తుడైన. ప్రేమని వాళ్ళరా, పేరు పెట్టుకుంటే కాదు, అది సంపాదించుకుంటే మంచి పేరు అవుతుంది. ఇది పెట్టుకుంటే రాలేదు, సంపాదించుకున్నాడు. మరొక విషయం, 9వ విషయం 24వ వచనం. ఆయన మర్నాడు వారు పరిసరాలలో ప్రవేశించి కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. చాలు ఇక్కడ చాలు ఆయన. 24వ వచనంలో బంధువులను స్నేహితులను రక్షించాలని ఆశ కలిగిన వాడు. బంధువులు స్నేహితులను రక్షించాలని ఆశ కలిగిన వాడు. ప్రేమను వల్లరా, ఒక అన్యునికి ఎలాంటి ఆలోచన కలిగింది? తన రక్షణ పొందుతుందని తెలుసుకున్నాడు, తన బంధువులు కూడా రక్షింపబడాలని తెలుసుకున్నాడు, తన ముఖ్య స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందాలని వారి పట్ల ఆశ కలిగి వారందరూ కూడా ఏం చేశాడు? సమకూర్చాడు. అయితే ఎప్పుడు? ఒక వారం ముందు చెప్పారు ఆయనకి, ఒక నెల ముందు చెప్పాడా? మర్నాడు అని ఉందాడ. మర్నాడు పేతురు వస్తాడు, ఆయన నీకు ప్రసంగిస్తాడు, ఆయన దేవుని మాట చెప్తాడు, అప్పుడు నువ్వు రక్షింపబడతావని దేవుని యొక్క దూత ఆయన చెప్తే వెంటనే ఈయన ఏం చేశాడు? తన బంధువుల్ని, తన ముఖ్యమైన స్నేహితుల్ని పిలిచి వారందరిని కూడా ఏర్పాటు చేశాడు. ఈరోజు మనకు బంధువులు లేరా? బయటికి పోండి, ఆ ఎంఆర్ఓ మా బంధువు, ఆ కలెక్టర్ కూడా మా బంధువే, ఇదిగో ఈ ఊర్లో ఉన్న పెద్ద ధనవంతుడు మా బంధువు, ఆ ఊరంతా మా బంధువులే, ఆ ఊరంతా మా ఇంటి పేరు వాళ్ళే. అది మనం ఎప్పుడైనా పిలిచామా? ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఒక అన్యుడైనా, ఒక అధికారైనా ఈ కొన్నేళ్ళు కలిగిన ఆలోచన మనకుందా? ఎప్పుడైనా నా బంధువులు, నేను రక్షింపబడ్డాను, నా బంధువులు కూడా రక్షింపబడాలి, వారు ఈ లోకంలో నశించిపోకూడదు, వారు కూడా దేవుని సన్నిధిలో ఎత్తబడాలని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నిజంగా నీ స్నేహితులను ప్రేమిస్తే ఈరోజు ఆహ్వానించావా? కొన్నేళ్ళు అన్యుడైన కొన్నేళ్ళు తన బంధువులు నశించిపోకూడదని, తన స్నేహితులు లోకంలో అలా నశించిపోకూడదని వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేశాడు. ఎప్పుడో సమయం తీసుకోవాలా, మర్నాడే రేపు వస్తాడు అని ఈరోజే తెలిసింది, మర్నాడికే వాళ్ళందరూ కూడా సమకూర్చిపెట్టాడు. ఇలా ఆలోచన చేస్తూ పోతే ఎలాంటి స్వార్థపరుడైనా కాదు. తన రక్షణ పొందాలి, తన స్నేహితులు, తన బంధువులు అందరూ కూడా రక్షణ పొందాలని ఆశ కలిగిన వాడు. మరొక విషయం, 25వ వచనం,
పేతురు లోపలికి రాగా ఉమ్, కొర్నేలియు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసింది. చాలండి. ఏం చేశాడంట? పేతురు తన ఇంటికి రావడమే ఆయన పాదాల మీద పడి నమస్కరించాడంట. వాస్తవంగా అన్నిళ్ళు ఇలాంటి కార్యక్రమం చేస్తారు. అయితే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? తన్ను తగ్గించుకునే స్వభావం కలిగిన వాడు, తగ్గింపు స్వభావం కలిగిన వాడు. దేవుని సేవకులంటే తగ్గింపు స్వభావం. ఎలా చెప్తున్నావు? ఈయన ఎక్కడున్నాడు? రోమా ప్రాంతంలో కైసర అనే ప్రాంతంలో ఉన్నాడు. కైసర యొప్పే అనే ప్రాంతంలో వాటి మధ్య దూరం ఎంతో తెలుసా? 33 కిలోమీటర్లు. పేతురు ఆ ప్రాంతంలో అనేక సార్లు ఈయన కనబడి ఉండొచ్చు. ఈయన ఎవరు? అధికారి, శతాధిపతి. పేతురు చేపలు పట్టే పామరుడు, ఒక జాలడు, జ్ఞానం లేనివాడు. మరి ఆయన పెద్ద పాండిత్యం ఉన్నవాడు కాదు. అలాంటి పేతుని అనేక సార్లు ఆ ఓడలు నడుపుచున్నప్పుడు, ఆ చేపలు వేటాడుచున్నప్పుడు శతాధిపతి చూస్తున్నాడండి. చుట్టుపక్కల మన ప్రాంతంలో ఎవరైనా మన దగ్గరలో ఏమన్నా ఓడరా ఉంటే ఎన్నో మనకు తెలిసింటే దగ్గరగా వాళ్ళతో పరిచయాలు ఉండవా? ఉంటాయి. అయితే ఈయన అధికారి, ఈయన చేపలు పట్టుకునే జాలరే, పామరుడు, విధి లేనివాడు. అయితే తన ఇంటికి వచ్చి రాడతలకే తను తగ్గించుకొని ఆ దైవ సేవకునికి నమస్కరించాడు. అంటే అలా నమస్కరించాలని కాదు, వెంటనే ఆయన కూడా దాన్ని ఏమన్నాడు? అలా చేయకూడదు. గాడ్ బ్లెస్ యు అన్నా, ఇలా నేను కూడా ఇలాంటి మనిషిని, ఇది తగదు అన్నాడు. అంటే దేవుని పట్ల ఆయన తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. పేతురు చదువుకున్నవాడు కాదే. ఈయన చదువుకున్నవాడు, ఒక అధికారి. మరి 100 మంది మిలిటరీ సైన్యం పైన ఒక అధికారి ఉన్నాడు. అయితే ఆ పేతురు ఒక పామరుడు తన ఇంట్లోకి రావడమే తను తగ్గించుకుని దేవుని యొక్క భక్తుల్లో నా ఇంటికి వచ్చాడని స్వభావం తగ్గించుకున్నాడు. ఈరోజు సువార్థికులు సహోదరుల ఇళ్ళకి వెళ్తే వాళ్ళు ఏదో పని చేసుకున్నట్టు ఉంటారు. బ్రదర్ వందనాలు బ్రదర్ అని చెప్తే వందనాలు, వీడు ఎందుకు కూర్చున్నాడా నేను అంటట్లో ఉన్నారు. నిజం అది. ఏదైనా దర్శించాలంటే భయం వేస్తుంది. వాళ్ళు మంచిగా స్వీకరిస్తారో లేదల్లే. నిజంగా కూడా మీరు చూడండి, ఒక దైవ సేవకునికి తన స్థాయి పేతురు ఎలాంటి వాడు తెలుసు. ఆయన ఒకరోజు చేపలు పట్టుకున్నవాడు. అలాంటి పేతురు దగ్గర ప్రాంతాల్లో పనిచేసే పేతుర్ని తన ఇంటికి ఆయన వస్తే తన పిల్లలు పంపిస్తే ఓహో ఈ పేతురా అని అనలు. ఈయన దేవుని పని చేస్తున్నాడు, నేను దేవునికి లోబడాలి అని తను తగ్గించుకున్నాడు. ప్రేమని వాళ్ళరా, ఒక పొన్నెల్లి అన్యుడు దేవుని ఎడల తన స్వభావాన్ని తగ్గించుకున్నవాడు. మరొక విషయం 33వ వచనం. చాలు నాయన. ఈయన వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. పేతురు దగ్గరికి తన పనివారిని పంపి ఆ పేతుని పిలిపించాడు. ఆ పేతురు వచ్చి తన గృహం దర్శించినప్పుడే ఈయన ఆల్రెడీ తన బంధువులు, తన స్నేహితులను, తన కుటుంబస్తులను సమకూర్చున్నాడు. అప్పుడు పేతుని అడుగుతున్నాడు, పేతురు గారు, ప్రభు ఏదైతే నీకు ఆజ్ఞాపించాడో అవన్నీ నాకు చెప్పు, అవన్నీ నాకు తెలియపరచు. ప్రేమను వాళ్ళరా, ఈరోజు వాక్యం చెప్తారంటే, ఇక్కడ వాక్యం చెప్తున్నారంటే, దేవుడు మన మధ్యన ఉన్నాడంటే, ఇన్ని తెలిసిన మనము నిద్రపోతున్నాం. ఎందుకు వస్తున్నావో తెలీదు, ఏం ఆలోచనతో వస్తున్నావో తెలీదు. అయితే ఒక అన్యుడు తన దేవునికి సేవకుడు నా ఇంటికి వచ్చాడు, దేవుడు నా మధ్యలో ఉన్నాడు, నేను నా కుటుంబం, నా బంధువులు, నా స్నేహితుల్ని ఏర్పాటు చేసి వారి మధ్య ఎలా ప్రదర్శిస్తున్నాడు చూడండి. వాక్యం పట్ల ఆసక్తి కలిగినాడు. ఈరోజు చాలామంది అనేకమైన ప్రార్థన కూడికలు పెట్టుకుంటారు. అయితే వారు ఆ ప్రార్థన కూడికలో ఉండరు, విస్తారమైన పనులు పెట్టుకుని వాళ్ళు వాటిలో పడిపోతారు. అయితే ఎవరు ఆ ప్రార్థన కూడికలు వినాలి? ఎవరికి అది ప్రయోజనం? ఆ పెట్టుకున్న వానికి ఏం ప్రయోజనమా? కాదు. మరి విచిత్రమైన విషయం, బాధ ఏంటంటే ఆదరణ కూడిక పెట్టుకుంటారు.
ఆదరింపబడాల్సింది ఎవరు? ఆ కుటుంబస్తులు. ఆ బిడ్డను కోల్పోయో భర్తను కోల్పోయో ఎవరో వాళ్ళ ఇంట్లో ఆదరింపబడాలంటే ఆ వాళ్ళు ఆడికి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వంటకాడో ఇంకో దాని ఉంటారో అక్కడ ఆ కార్యక్రమం ఎవరిని ఆదరింపబడాలి? అయితే ఈ కొర్నేలి ఎంత చక్కగా ఎంత ఆశ కలిగి దేవుని మాటలు వినాలని, అయ్యా పేతురు గారు మరలా ఏమైనా మరుగు చేస్తావేమో, ప్రభు అయితే ఏదైతే నీకు ఆజ్ఞాపించాడో అవన్నీ మాకు చెప్పాయి. ఇలాంటి ఆశ మనకుందా? అందుకే నేను మొదటే చెప్పాను, ఒక అన్యోన్యక గుణాలు క్రైస్తవుల్లో ఉన్నాయా? ఆయన క్రైస్తవుడు కాదు ఆ రోజు, తర్వాత క్రైస్తవుడు అయ్యాడు. క్రైస్తవుని అయినానికి ఇంకెన్నో గుణాలుగా సంపాదించాడు. ప్రేమను వల్లరా మనం పరిశీలించుకున్నాం. ఒక అన్యోన్యక గుణాలు, నేను క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను, నా బ్రతుకులు ఇవి ఉన్నాయా? లేకపోతే సరిదిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక అన్యుడిగా ఉంటే అన్ని గుణాలు పొందాడే, ఒక క్రైస్తవుడిగా మారిన ఆ కొన్నేళ్ళు ఇంకెన్ని గుణాలు పొంది ఉంటాడు? ఈరోజు నాలో దేవుని భక్తిగా ఉన్నానా? నా కుటుంబం దేవుని భయభక్తులు కలిగి ఉందా? నేను ధర్మకార్యాలు చేస్తున్నానా? నేను దేవునికి ప్రార్థన చేస్తున్నానా? నేను నీతిగా బ్రతుకుతున్నానా? నా ఇంట్లో ఉన్నవారు నా యొక్క బంధువులైనా మరి వారు పనివారే ఆ కొన్నేళ్ళ ఇంట్లో భక్తి పరులుకున్నారు. నేను నా బిడ్డలు నాకు వచ్చే బంధువులు నేను కలుపుకున్న సంబంధాలు భక్తి పరులేనా? నేను దేవుడికి భయపడుతున్నానా? దేవుడికి భయపడితే దేవుడు చెప్పిన మాటలకు లోపడుతున్నానా? నేను సమాజం పట్ల సంఘం పట్ల మంచి పేరు పొందున్నానా? ప్రేమను వాళ్ళరా నా బంధువుల పట్ల నా స్నేహితుల పట్ల ఆశ కలిగి ఉన్నానా? వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నానా? ఒక దైవ సేవకుడి పట్ల నేను దేవుని దాసుడు అతను గౌరవిస్తున్నానా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, మా అందరితో మాట్లాడుతున్నాడు. ఒక అన్యోన్యక చూసినప్పుడు, అన్యోన్యక గుణం చూసినప్పుడు మన బ్రతుకులు దిద్దుకోవడానికి ఈరోజు మాట్లాడాడు. ఒకవేళ ఉంటే దేవుడు సంతోషిస్తాడు, లేకపోతే ఈరోజు నిర్ణయించుకున్నాం మనందరూ కూడా మన క్రైస్తవులుగా దేవుడు కోరినట్లు మన జీవితాలు ఉంచుకుందాం. ఈ కొద్ది మాటలు నాతో కలిసి మరి మీరందరూ కూడా చక్కగా నిద్రపోకుండా ధ్యానించినందుకు మీ అందరూ కూడా వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాను.